ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 4, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము ఎవరికైనా అన్యాయం చేస్తే మన జీవితంలోనే అన్యాయం జరుగుతుంది. ఎవరికైనా సరే మనం మేలు చేస్తే మన జీవితంలో కూడా మేలే జరుగుతుందని లోకంలో మనం సామెత వింటూనే ఉంటాం. అయితే దేవుడు కూడా ఏమంటున్నారంటే, మీరు ఇతరుల విషయంలో చేసేదే మీకు కూడా ప్రాప్తిస్తుంది. మీరు ఇతరులకి న్యాయం చేశారంటే మీ జీవితంలో న్యాయం చేయబడుతుంది. ఇతరులకు కీడు చేశారంటే ఆ కీడు మీకు కూడా సంభవిస్తుంది. అయితే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మనకు సమాధానాన్ని, ప్రేమను, సాత్వికాన్ని, ఇతరులను ప్రేమించే తత్వాన్ని, ఇతరులను కనికరించే తత్వాన్ని, ఇతరులను కరుణించే తత్వాన్ని, ఇతరులకు సహాయము మేలు చేసే తత్వాన్ని మనలో ఉంటే అదే మనకు అనుగ్రహింపబడుతుంది. అదే ఇతరులకు మనం తీర్పు తీర్చి వారిని వేలెత్తి చూపించి వారికి కీడు చేసే విధానంగా మన హృదయం కానీ ఉంటే మాత్రం మనకు కూడా అలానే జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో మనం నీతిని విత్తితే ఆ నీతి అనే పంటే కోస్తాము. అవినీతిని విత్తితే ఆ అవినీతి అనే పంటనే కోస్తాము. దేవుడు కూడా అదే చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా శుభవచనాలు అలాగే ఆశీర్వాద వచనాలే మనతో ఉండాలి. అప్పుడు మనం కూడా ఆశీర్వదింపబడతాము. లేదంటే ఎవరికైనా చెప్పించేవారుగాను, ఎవరినైనా బాధ పెట్టేవారుగాను, ఎవరైనా దుఃఖపరిచేవారుగా ఉంటే మన జీవితంలో కూడా అదే వస్తుంది. మీరు కొలిచే విధానం ఏదైతే ఉందో అది మంచి మేలు అనేది కొలిస్తే మీ జీవితంలో మేలు అనేదే జరుగుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన రీతిలో మేలైన దానిని చేసి మేలును పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.